హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది డైట్ కంటిన్యూషన్ వీడియో ఇది. సో మన ప్రీవియస్ వీడియోలో ఏం చూసినామంటే డైట్ అంటే ఏంది, మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంది, క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంది, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంది అనేది కొన్ని సింపుల్ టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్గా మన డైట్ని మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీంట్లో మనకు కావాల్సిన 2 వెబ్సైట్లు, ఒక యాప్, ఒక వెబ్సైట్ కావాలి. ఒకటి ఏంటంటే క్యాలరీ క్యాలిక్యులేటర్. ఈ వెబ్సైట్ మనకి ఇది ఈజీగా క్రోమ్లో దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే MyFitnessPal. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ త్రూ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో టాపిక్కి డైరెక్ట్ వెళ్ళే ముందు ఒకటి చెప్తున్నా. ఫస్ట్ మనం డైట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి 3 టర్మ్స్ తెలియాలి. ఒకటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఇంకోటి ఏంటంటే ప్రోటీన్, ఇంకోటి ఏమో ఫ్యాట్స్. ఈ 3 మ్యాక్రోన్యూట్రియన్స్. సో మన డైట్ ఈ 3తోటే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మన గోల్ 3 గోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం మెయింటెనెన్స్ ఉందామా, లేకపోతే క్యాలరీ డెఫిసిట్ అంటే తక్కువ తిందామా, క్యాలరీ సర్ప్లస్ లేకపోతే ఎక్కువ తిందామా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. సో ఈ రోజు ఏంటంటే నేను నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా చూసుకోవాలి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ తోటి ఎట్లా డైట్ ప్రిపేర్ చేయాలని నేను చెప్తా. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఎస్పెషల్లీ ఒక టీనేజర్ అయితే నీకు చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో 2 వీడియోలు చూస్తాను, అరే కట్ చేయగానే బాడీ ఎంత మంచి వస్తుంది ఏంది, ఆ క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళిపోతాను ఇంక ఇట్లా అని వేరే వాళ్ళని చూసి తప్పు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను కూడా చూసుకోండి. ఇది ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇది నువ్వు ఒక 6 months లేకపోతే 1 year చేయగానే ఈ బాడీ రాదు. సో నీ మైండ్లో ఏం పెట్టుకుంటావు అంటే, నువ్వు క్యాలరీ డెఫిసిట్ నేను బాడీ కట్ చేస్తా అనేది ఇనిషియల్ డేస్లో మైండ్లోకి వెళ్ళి తీసేయండి. సో స్టార్టింగ్లో అదేం పెట్టుకోకండి. అన్లెస్ మనకి ఏంటంటే మీరు ఒక మంచి బాడీ అచీవ్ చేసి దాని తర్వాత మీరు ఒక కాంపిటీషన్ కన్నా లేకపోతే ఏదైనా ఫోటోషూట్ అని ఉంటేనే మీరు క్యాలరీ డెఫిసిట్కి వెళ్ళి కట్ చేయండి. అంతేగాని ముందే వేరే వాళ్ళని చూసి రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. దానివల్ల మజిల్ అనేది బిల్డ్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మన మెయింటెనెన్స్ కన్నా తక్కువ ఉంటే మజిల్ అనేది బిల్డ్ కాదు. మన మెయింటెనెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అట్లయితేనే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ప్రాపర్గా మజిల్ని బిల్డ్ చేసిన తర్వాతనే కట్టుకు వెళ్ళండి. అంతేగాని ముందే వెళ్ళకండి ఎప్పుడైనా. ఇప్పుడు నేను నా డైట్ గురించి చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకుందాం. ఈ 2000 క్యాలరీస్లో డైట్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఎట్లుంటుందంటే, నేనేమో 55% కార్బోహైడ్రేట్స్ తీసుకుందాం అనుకుంటా, 30% ప్రోటీన్, ఇంకో 15% ఏమో ఫ్యాట్స్. సో నా 100% డైట్లో 55% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, 15% ఫ్యాట్స్ ఉండాలి. ఇట్లా నేను అజంప్షన్ చేసుకుంటా ఫస్ట్ నా డైట్ ఓవరాల్ ఇట్లా రావాలని. అండ్ ఇంకో చెప్తా, గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఎట్లా తీసుకోవాలంటే, ఫస్ట్ మీరు ప్రోటీన్కి రండి. ప్రోటీన్ ఎట్లా తీసుకోవాలంటే, మీరు ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో చూసి, రోజు కొంత వీడియోలు చూస్తారు కదా. సో దాంట్లో ఏం చెప్తారంటే, నా బాడీ వెయిట్కి ఇంటూ 2 grams తీసుకోవచ్చు, నీకు మంచి బాడీ కావాలంటే ఇంటూ 2.5 grams తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటే బాడీ ఎక్కువ వచ్చేస్తుంది అని భ్రమలో ఉన్నారు మీరు. అట్లా 100% వర్క్ అవ్వదు. అసలు ప్రోటీన్ అట్లా తీసుకోవద్దు. అసలు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల బాడీ ఏం రాదు, అన్ని పనికిరాని పనులు. సో ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ అస్సలు చేయకండి. సో ఇప్పుడు ప్రోటీన్ని ఎంత కన్జ్యూమ్ చేయాలో ఎగ్జాక్ట్ చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చాలా మందికి ప్రోటీన్ ఎంత తీసుకోవాలనేది క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తా. సో ప్రోటీన్ మనం ఎట్లా తీసుకుంటామంటే, ఇప్పుడు నా బాడీ వెయిట్ 70 kgs అనుకుందాం. నా బాడీ వెయిట్ 70 kgsలో నా బాడీ ఫ్యాట్ 20% ఉంది. సో దీంట్లో మనం లీన్ బాడీ మాస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఫస్ట్ మనకి ఏంటంటే అంటే ఫ్యాట్ ఫ్రీ మాస్ తెలవాలి. సో ఇది నా బాడీలో 20% బాడీ ఫ్యాట్ ఉందంటే మిగిలిన 80% ఏమవుతుంది, ఫ్యాట్ ఫ్రీ మాస్ అవుతుంది, అంటే నా బాడీ ఫ్యాట్ లేకుండా. సో మన లీన్ బాడీ మాస్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనము ఇప్పుడు నా ఫ్యాట్ ఫ్రీ వెయిట్ ఉంది కదా, దాన్ని బాడీ ఫ్యాట్తో ఇంటూ చేయాలి. సో నా బాడీ ఫ్యాట్ ఎంత అన్నా 70 అన్నా, 70 × 80/100 చేయండి. మనకి ఎంత వస్తుంది అంటే నాకు తెలిసి 56 వస్తుంది. సో 56 kgs నా లీన్ బాడీ మాస్. సో 56 kgs తోటే మనము ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నా బాడీ ఫ్యాట్ని తీసేసేయాలి, మన బాడీ ఫ్యాట్ని ఇంక్లూడ్ చేయొద్దు ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. దీంట్లో ఇంకో క్యాలిక్యులేషన్ కూడా ఉంది. సో ఇంకో క్యాలిక్యులేషన్ ఏంటంటే, నా బాడీ వెయిట్ ఉంది కదా 70 × 1 మైనస్ నా బాడీ ఫ్యాట్. సో 70 × 1 మైనస్ 20% చేస్తే ఏమొస్తుంది అంటే 56 వస్తుంది. సో ఈ 2 క్యాలిక్యులేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు మన లీన్ బాడీ మాస్ తెలుసుకోవడానికి. సో ఫస్ట్ మీరు లీన్ బాడీ మాస్ తోటి ప్రోటీన్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి. సో మీరు ఒక నార్మల్ ఇండివిజువల్ అనుకోండి, రెగ్యులర్ ఎవరికైనా ప్రోటీన్ అనేది అవసరం. సో ఇంటూ 1 gram తీసుకోండి, మన లీన్ బాడీ మాస్ ఇంటూ 1 gram. అండ్ ఇంకా మీరు ఎక్సర్సైజ్ చేస్తారు రెగ్యులర్గా అంటే ఇంటూ 1.5 తీసుకోండి, లీన్ బాడీ మాస్ ఇంటూ 1.5. లేదు నేను ఫ్యాట్ లాస్ చేస్తున్నా, నేను కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నా, నాకు ప్రోటీన్ అనేది చాలా అవసరం, మీరు ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు మెయిన్గా, అలాంటి టైంలో మీరు ఇంటూ 2 grams తీసుకోండి. సో ఈరోజు నేను చెప్పబోయే డైట్లో నేను ఇంటూ 2 grams తీసుకుంటున్నా. బట్ మీ చాయిస్ ఏందనేది మీరు డిసైడ్ అయ్యి దాన్ని బట్టి తీసుకోండి మీరు. అండ్ దీని తర్వాత ఫ్యాట్స్. సో నేను ఫ్యాట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే, నా బాడీ వెయిట్ ఇంటూ 1 gram తీసుకుంటా. సో నేను 70 kgs కదా, సో 70 grams ఆఫ్ ఫ్యాట్స్ తీసుకుంటాను నేను. సో మిగిలినది క్వాంటిటీ ఉంది కదా, నా క్యాలరీస్ ఎంత మిగిలినంత అదంతా కార్బోహైడ్రేట్స్కి వేసేస్తాను నేను. సో ఈరోజు మనం అట్లా డైట్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను రఫ్గా చెప్పినా కదా, ఇదంతా నేను యాక్చువల్ ఎట్లా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇదంతా ఆలోచించకండి. ఇప్పుడు ఇట్లా మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒక్కసారి టాపిక్ వెళ్ళినాక మీకు ఎగ్జాక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్గా ఫోకస్ చూడండి మీరు, ఎందుకంటే మీకు నెక్స్ట్ చెప్పబోయే ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఆన్లైన్లో క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి.
సో దీంట్లో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నా డీటెయిల్స్ ఇస్తాను నేను. సో నా ఇక్కడ ఏంటంటే మెట్రిక్ మార్చుకోండి. నా ఏజ్ వచ్చేసి 23. సో 23 ఐఎమ్ మేల్ అండ్ హైట్ వచ్చేసి నాది 173 సెంటీమీటర్స్ ఉంటుంది. వెయిట్ ఏమో 74 ఉన్నా నేను ప్రజెంట్. 75 వేసుకోండి, లైక్ 75 ఉన్నా, 74 పాయింట్ ఉన్నా నేను, 75 కేజీస్. సో ఇక్కడ మీరు జిమ్ చేస్తున్నారంటే మోడరేట్ ఎక్సర్సైజ్ 4 to 5 times a week పెట్టుకోండి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా ఇవన్నీ, ఇది నా మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇదేంటంటే నేను క్యాలరీ డెఫిసిట్, నేను ఇన్ని క్యాలరీస్కి తగ్గితే నేను 0.25 kgs పర్ వీక్ వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇంత తగ్గిస్తే 0.5 kgs. ఇట్లా మనకి వెయిట్ లాస్ చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ వెయిట్ గెయిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, వెయిట్ గెయిన్ అంటే క్యాలరీ సర్ప్లస్ ఎట్లా తీసుకోవాలో ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ యూనిట్ ఏం కాదు. నేను చెప్పేది ఏంటంటే మనం ఎగ్జాక్ట్ ఇదే ఫాలో అవ్వాలి అంటే నీ ఇది తింటే అవుతానా అని డైరెక్ట్ దీన్ని గుడ్డిగా నమ్మొద్దు. మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. నువ్వు ఈ వీక్ తింటున్నావు కదా, నీ వీక్ని నువ్వు ట్రాక్ చేసుకో బేసిక్గా. సో ఇప్పుడు నువ్వు నిజంగానే తగ్గినావా లేదా అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. తగ్గలేదు అనుకో, కొంచెం తగ్గించుకో నువ్వు నెక్స్ట్ వీక్. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్, ఇవి ఎగ్జాక్ట్ ఏమి ఉండవు. సో ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత ఉంది? 2522 ఉంది. 2500 వేసుకుందాం నా మెయింటెనెన్స్ క్యాలరీస్. సో నా మెయింటెనెన్స్ క్యాలరీస్ తోటి 2500 తోటి ఇప్పుడు నేను నా డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వెళ్తారంటే మీరు మై ఫిట్నెస్ పాల్కి వెళ్ళండి. ల్యాప్టాప్లోనే వస్తుందా, ఫోన్లో రాదా అంటే ఫోన్లో యాప్ ఉంటుంది డైరెక్ట్, ఇంకా బెటర్ ఫోన్లో. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నా. సో మై ఫిట్నెస్ పాల్. సో దీంట్లో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఇదేమో యాప్, బట్ ఇప్పుడు నేను వెబ్సైట్లో చూపిస్తా. ఈ వెబ్సైట్కి వెళ్ళిపోండి. సో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఫస్ట్ దీంట్లో లాగిన్ అయిపోండి, నేను మెయిల్ పెట్టి. సో గైస్ లాగిన్ అయితే అయిపోయింది. సో లాగిన్ అయిపోయాక మీ డీటెయిల్స్ ఇవ్వండి. టోనీ ఏమిచ్చి తర్వాతకి మీ గోల్ ఏందనేది ఇక్కడ పెట్టుకోండి. సో ఇప్పుడు నాది ఏంటంటే గెయిన్ మజిల్ అనమాట. సో గెయిన్ మజిల్ నెక్స్ట్ అంతా నెక్స్ట్ మీ అంతా ఇది ఇచ్చుకొని వెళ్ళిపోండి. సో నా హైట్, సో సైన్అప్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. సో టోనీ అనేది ఉందంట. సో సరే, నందమూరి టోనీ స్టార్క్. ఇప్పుడు పవర్ఫుల్ ఉంది పేరు చూడడానికి. సో వీడు ఇచ్చిండు, నేను ఇచ్చిన డీటెయిల్స్ తోటి అంత ఇచ్చిండు. సో ఇదంతా చెత్త, ఇదంతా ఏం పట్టించుకోకండి మీరు. సో ఇప్పుడు మనం మన డైట్ చూసుకుందాం డైరెక్ట్. ప్రీమియం ఇదంతా తీసుకుంటే తీసుకోండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఇదంతా వదిలేయండి. ఇప్పుడు మనం మన డైట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే నేను ఇచ్చిన కదా నా గోల్ ఇంత, దాన్ని బట్టి వాడు ఇచ్చిండు, ఇన్ని క్యాలరీస్ నువ్వు తీసుకోవాలన్నట్టు ఇచ్చిండు. సో ఇదేం పట్టించుకోకండి. వాడు ఇచ్చింది నాకు నా క్యాలిక్యులేషన్స్ అంటే నాకు ఇంత వెయిట్ గెయిన్ కావాలని చెప్పిన, అందుకని వాడు ఇచ్చిండు. సో ఇక్కడ ఎడిట్కి వెళ్ళిపోండి. ఎడిట్కి వెళ్ళిపోయి మన టార్గెట్ ఎంత 2500 కదా. సో 2500 క్యాలరీస్ అండ్ మ్యాక్రోన్యూట్రియన్స్ మనం ఏ రేంజ్లో తీసుకోవాలి. సో నేను చెప్పిన దాని ప్రకారం నేను ఎట్లా అని చెప్పిన, నేను 55% అని చెప్పిన. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి 15% అన్నా, ప్రోటీన్ వచ్చేసి ఎంత అన్నా 30% అన్నా. సో ఈ క్యాలరీస్ బట్టి చూస్తే నేను 344 grams తీసుకోవాలి నేను చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం. బట్ నేనైతే ఇది సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను 188 grams ప్రోటీన్ అయితే నేను తీసుకోను. సో దానికి ఏం చేస్తాం మనం, కార్బోహైడ్రేట్స్ పెంచుతాను నేను. సో 65% తీసుకుంటా, 65, 70, 80% అని కదా, 20% అనుకుందాం. ఇది అప్రాక్సిమేట్లీ చెప్తాను నేను. సో నేను 125 grams ప్రోటీన్ హిట్ చేయాలి అనుకుంటున్నా. సో ఇట్లా తీసుకుంటే ఏమైందంటే నా ప్రోటీన్ అనేది కరెక్ట్ అయింది. ఫ్యాట్స్ కూడా 56 grams దాకా వచ్చింది. నా టార్గెట్ ఎంత యాక్చువల్గా ఫ్యాట్స్ 70 grams. సో నేను ఏం చేస్తా, 70 grams కావాలి కదా నాకు నా బాడీ వెయిట్కి, 69 kgs. సో ఇక్కడ ఏం చేయాలి నేను 15% అంటే 94 grams హిట్ చేస్తున్నాను ప్రోటీన్. సో ఈ ప్రోటీన్, ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎంత తీసుకోవాలనేది కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఫస్ట్ నా లీన్ బాడీ మాస్ ఎంతనో చూద్దాం. సో నా బాడీ వెయిట్ ఎంత ఉంది, 75 kgs అన్న. సో 75 kgsలో నా లీన్ బాడీ మాస్ రావాలంటే నేను ఏం చెప్పిన, ఇలాగ 2 క్యాలిక్యులేషన్ చెప్పిన. సో 75 into 1 minus నా బాడీ ఫ్యాట్ అప్రాక్సిమేట్లీ 15% ఉంటుంది. సో 75 into 1 minus 15% వేయండి. మనకి ఎంత వస్తుంది అంటే మనకి 63.75 వస్తుంది. అంటే నా లీన్ బాడీ మాస్ ఎంత, 63.75 kgs. సో 64 kgs అనుకుందాం. సో నేనేంటంటే ఇంటూ 2 grams హిట్ చేద్దాం అనుకుంటున్నా. సో 64 into 2 ఎంత అవుతుంది, 128 grams అవుతుంది. సో 128 grams నాకు ఇక్కడ రావాలి అంటే నేను ఎంత తీసుకోవాలి, సో 20 grams ప్రోటీన్ తీసుకోవాలి నేను. అండ్ ఫ్యాట్ వచ్చేసి నా బాడీ వెయిట్ ఉండాలని చెప్పిన కదా. సో నా బాడీ వెయిట్ అప్రాక్సిమేట్లీ నాకు 16 ఉంది. సో 30% పోతే ఎంత ఉందో కదా, 30% పోతే 83 grams ఉంది. సో అవసరం లేదు, నా బాడీ వెయిట్ ఎంత తీసుకోవాలి 75 అంటే నియర్గా నేను 69 grams తీసుకుంటా. సో ఇక్కడ ఏమైతుంది, ఎక్సెస్ అవుతుంది కదా, మిగతాది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. సో 55%. ఎలాగ నేను చెప్పిన కదా 55% నా కార్బోహైడ్రేట్స్ ఉండి బట్ ఫ్యాట్ కొంచెం అడిట్ అయింది అంతే.
సో ఇది నా డైట్. ఇప్పుడు నా మ్యాక్రోస్ ఇదనమాట. నా కార్బోహైడ్రేట్స్ నాకు ఎంత ఉండాలి, 344 గ్రామ్స్ ఉండాలి, ఫ్యాట్స్ 16 గ్రామ్స్ ఉండాలి, అండ్ ప్రోటీన్ 125 గ్రామ్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ గోల్స్ తోటి నేను డైట్ ప్రిపేర్ చేసుకుంటా. సో సేవ్ చేంజెస్ చేసుకోండి. సో ఇది నా డైట్ ఇప్పుడు. సో దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫుడ్కి వెళ్ళండి. ఫుడ్కి వెళ్ళిన తర్వాతకి ఇది మన గోల్. లైక్ నా గోల్ ఏంది, 2500 క్యాలరీస్, 344 grams కార్బ్స్, 69 ఫ్యాట్, 125 ప్రోటీన్. సో ఇదంతా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. సో ఇదంతా టాలీ అయ్యేటట్టు మనం డైట్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ యాడ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి, సో నేను ఏమనుకుంటున్నా అంటే నా బ్రేక్ఫాస్ట్లో ఒక 40 grams ఓట్స్. ఓకే, డైరెక్ట్ ఆ ఫుడ్ని టైప్ చేయండి, ఓట్స్, సెర్చ్. సో ఓట్స్ ఉంది కదా ఇక్కడ, ఓట్స్ 1 కప్. ఇక్కడ ఏంటంటే 1 కప్ గ్రామ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనము. నేను గ్రామ్స్లో సెలెక్ట్ చేసుకుంటా. నాకు ఎన్ని గ్రామ్స్ కావాలి ఇది, నేను ఒక 40 grams వేసుకుంటా. 40 grams, 40 servings ఆఫ్ 1 gram అంటే 40 grams ఇది. సో యాడ్ ఫుడ్ టు డైరీ. ఇప్పుడు నాకు ఏమైంది, ఇది 40 grams ఓట్స్ యాడ్ అయింది. సో 40 grams ఓట్స్లో మనకి 152 క్యాలరీస్ ఉంటాయి, 27 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, 3 grams ఆఫ్ ఫ్యాట్స్, ప్రోటీన్ వచ్చేసి 5 grams. సో మనకి ఈ యాప్ త్రూనే మనకి క్యాలరీస్, ప్రోటీన్ ఎంత వస్తున్నాయి అనేది తెలుస్తాయి అనమాట. సో మనం రఫ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు ఫుడ్ ఐటమ్స్లో. సో మనకి యాప్ ఉంటే మనకి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది, ఫ్యాట్స్ ఉంది అని తెలిసిపోతుంది. సో 40 grams ఓట్స్ ప్లస్ దీంతో పాటు ఒక బనానా కావాలి నాకు. సో 1 మీడియం సైజ్ ఆఫ్ బనానా. సో దీన్ని కూడా యాడ్ చేసుకుంటాను నేను. అండ్ ఇంకా వే ప్రోటీన్ తీసుకుంటాను నేను బ్రేక్ఫాస్ట్లోనే. సో వే ప్రోటీన్ వచ్చింది. సో నేను 2 scoops తీసుకుంటాను నేను. సో 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ ఇవి కూడా యాడ్ చేసుకుంటా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి, ఇదంతా నాకు 416 క్యాలరీస్ ఉంది. ఇక్కడ నా డైట్ కూడా చేంజ్ అవుతుంది చూడండి, 2500 క్యాలరీస్లో 416 పోతే 2084 ఉంది. సో ఇట్లా మన అన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మనం ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేస్తూ కరెక్ట్గా. అండ్ ఆల్సో నేను నట్స్ తీసుకుంటా. సో క్యాష్యూస్, సో నేను 20 grams ఆఫ్ క్యాష్యూస్ తీసుకుంటా. ఇక్కడ మీకు కావాలంటే 20 grams ఎంత వస్తుందని న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ కూడా చూసుకోవచ్చు అప్పటికప్పుడు. సో 20 grams నాకు 115 క్యాలరీస్ వస్తుంది, 9 grams ఆఫ్ ఫ్యాట్స్. ఓకే, ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకుంటా, యాడ్ టు ఫుడ్ డైరీ. అండ్ ఆల్సో నేను దీంతో పాటు ఎగ్స్ తీసుకుంటా. సో 1 whole egg. సో నేను టోటల్గా 3 eggs తీసుకుంటా బ్రేక్ఫాస్ట్లో, 3 eggs. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ డైట్ అనమాట. సో నా బ్రేక్ఫాస్ట్లో నేను 746 క్యాలరీస్ తీసుకుంటా. దాంట్లో 69 grams ఆఫ్ కార్బ్స్, 29 grams ఆఫ్ ఫ్యాట్స్ అండ్ 54 grams ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్ వచ్చేసి నా లంచ్. సో లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్లో రైస్. సో వైట్ రైస్ కుక్డ్. సో నేను గ్రామ్స్లో తీసుకుంటా. సో కుక్డ్ రైస్ నేను 200 grams తీసుకుంటా. అండ్ చికెన్ తీసుకుంటా. సో స్పెసిఫిక్గా చెప్పండి చికెన్ బ్రెస్టా, చికెన్ లెగ్సా అనేది, ఎందుకంటే దాంతో కూడా మన ప్రోటీన్ ఇంటేక్, క్యాలరీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో నేను చికెన్ బ్రెస్ట్ చెప్తున్నా కదా. సో చికెన్ బ్రెస్ట్లో నాకు స్కిన్లెస్, గ్రిల్డ్ లేకపోతే రానా, నేను రా ప్రిఫర్ చేస్తాను నేను క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు. సో చికెన్ బ్రెస్ట్ రా స్కిన్లెస్. సో దీంట్లో కూడా గ్రామ్స్ నేను ఒక 200 grams తీసుకుంటా. సో 200 gramsలో నాకు 240 క్యాలరీస్ వస్తుంది అండ్ ఆల్సో 45 grams ప్రోటీన్ వస్తుంది. సో మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పిన కార్బ్స్ ఉండవు చికెన్లో. అండ్ ఆల్సో దీంతో పాటు నేను ఫైబర్ కోసం ఒక కుకుంబర్ తీసుకుంటా. సో ఒక కుకుంబర్, ఇది కూడా గ్రామ్స్ తీసుకుందాం. ఆల్సో ఇంకొకటి కర్రీ పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే చికెన్ని నేను మోస్ట్లీ బాయిల్ అనే వేస్తాను, లేకపోతే కొంచెం గ్రిల్ అనే వేస్తాను. సో దాంతోపాటు నేను ఏదైనా ఒక కర్రీ, వెజిటేబుల్ అనుకుందాం. సో ఎగ్జాంపుల్ దాల్ తీసుకుంటా ఇప్పుడు నేను దీంట్లో. సో దాల్లో మనకి కుక్కుడు తూర్ దాల్ తీసుకుందాం. సో కుక్కుడు తూర్ దాల్లో నేను ఒక 100 grams తీసుకుంటా.
ఇదేంది టేబుల్ స్పూన్ ఉంది, సరే ఒక కప్పు తీసుకుందాం. సో దీంట్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూస్తే నాకు అర్థమైపోతుంది. ఓకే 198 క్యాలరీస్ ఉందా, ఇది పర్ఫెక్ట్ ఉంది ఇది. సో ఇది యాడ్ చేసుకుంటా. సో నా లంచ్కి వచ్చేసి ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. ఇది నా లంచ్ వచ్చేసి 711 క్యాలరీస్ ఉంది. సో ఇంకా నాకు 1043 క్యాలరీస్ మిగిలినాయి. సో నా డిన్నర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక నేను లంచ్లో ఏం తిన్నానో డిన్నర్ కూడా అదే తింటా. సో డిన్నర్లో కూడా నేను అన్నీ యాడ్ చేసిన సేమ్ క్వాంటిటీ. సో ఇప్పుడు నాకు 2168 క్యాలరీస్ అయింది. సో ఇంకా నాకు 332 క్యాలరీస్ రిమైనింగ్ ఉంది. సో ఈ రిమైనింగ్ ఫుడ్లో నేను స్నాక్స్ అంటే నేను రోజుకి 5 ఎగ్స్ పెట్టుకున్నాను నా టార్గెట్. సో ఇంకా నేను 2 ఎగ్స్ పెట్టుకుంటా దీంట్లో. సో ఇక్కడ 2 ఎగ్స్ పెట్టుకుంటా నేను డైరెక్ట్. సో 2 ఎగ్స్ పెట్టుకుంటే నాకు ఇంకా ఎన్ని క్యాలరీస్ మిగిలినాయి, 143 క్యాలరీస్ మిగిలినాయి. సో మనము క్యాలరీస్ ఒక్కటే కాదు ఇది కూడా చూస్తూ ఉండాలి. ఇప్పుడు నా ప్రోటీన్ ఏమైంది, నా ప్రోటీన్ ఎక్సెస్ అయిపోయింది, ఎక్స్ట్రా అయిపోయింది. సో నాకు కావాల్సిన దానికన్నా ప్రోటీన్ వచ్చేసింది నాకు, అంటే నేను ఇంకా మైనస్లో అంటే ఎక్స్ట్రా ప్రోటీన్ తీసుకుంటున్నా. సో నాకు ఎంత అవసరం లేదు కదా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, నాకు ఎక్స్ అవసరం లేదు ఇక్కడ. సో మనము క్యాలరీస్ ఒకటే కాదు ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తూ ఉండాలి. సో వీడు చూపించిన దాని ప్రకారం నాకు -51 అంటే నేను 51 గ్రామ్స్ ఎక్కువ తీసుకుంటున్నా ప్రోటీన్. సో నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తా అంటే ఇక్కడ చేంజెస్ చేసుకున్నాం. వే ప్రోటీన్ నేను 2 స్కూప్స్ పెట్టుకున్నా కదా. సో వే ప్రోటీన్ నేను ఇప్పుడు 1 స్కూప్ చేస్తా. 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. సో అప్పుడు నాకు 120 క్యాలరీస్ తగ్గుతాయి. ఇప్పుడు నాకు ఇంకా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, అయినా నేను ఇంకా 38 గ్రామ్స్ హిట్ చేస్తున్నా ఎక్స్ట్రా. సో ఇంకా ఏం చేయొచ్చు, మనం చికెన్ని 150 గ్రామ్స్ చేసుకోవచ్చు. సో చికెన్ ఒక పని చేద్దాం, 100 గ్రామ్స్ తీసుకుందాం. 100 గ్రామ్స్ చికెన్లో మనకి ఒక 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. లంచ్ చికెన్ బ్రెస్ట్ 23 గ్రామ్స్ వేసుకోండి. ఓకే 591, ఇంకా నాకు 16 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ స్నాక్స్ యాడ్ చేసుకుంటాను నేను. ఈ స్నాక్స్లో నేను స్వీట్ పొటాటో యాడ్ చేస్తాను. సో 1 మీడియం సైజ్ స్వీట్ పొటాటోలో 123 క్యాలరీస్ ఉంటాయి. సో నేను ఇది కూడా గ్రామ్స్ లెక్క తీసుకుంటా. 150 గ్రామ్స్. సో 150 గ్రామ్స్లో నాకు 123 క్యాలరీస్ వస్తున్నాయి. సో 200 గ్రామ్స్ తీసుకుంటాను నేను ఇది. 200 గ్రామ్స్ యాడ్ ఫుడ్ టు డైరీ. సో నాకు ఇంకా 363 క్యాలరీస్ మిగిలినాయి. అండ్ దీంతోపాటు నేను ఇంకేం చేస్తాను అంటే కార్బోహైడ్రేట్స్ పెంచడానికి ట్రై చేస్తాను నేను. సో కార్బోహైడ్రేట్స్లో నాకు ఏం చేసుకోవచ్చు నేను. సో నేను ఇందులో రీచ్ అవ్వంది ఏంటిది, ఏముంది ఇంకా. సో నేను ఇంకా కార్బోహైడ్రేట్స్ రీచ్ అవ్వలేదు, ఫ్యాట్స్ కూడా రీచ్ అవ్వలేదు. సో కార్బోహైడ్రేట్స్ పెంచడానికి ట్రై చేస్తాను నేను. సో కార్బోహైడ్రేట్స్లో నేను ఇప్పుడు ఓట్స్ పెంచుతుంది. ఓట్స్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ పెంచుతాను. సో రైస్ కూడా పెంచుదాం. ఆ రైస్ ఒక 300 గ్రామ్స్ పెంచేస్తా. సో ఇంకా నేను 35 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేయాలి. 196 క్యాలరీస్ మిగిలినాయి నాకు ఇంకా. అండ్ ప్రోటీన్ వచ్చేసి మైనస్కి వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ డిన్నర్ ఉంది కదా, డిన్నర్లో కూడా 100 గ్రామ్స్ వేసేద్దాం. ఇదేంటంటే ఇక మనం చేంజ్ చేసుకుంటా ఉండాలి. ఎగ్జాక్ట్ ఇవే ఇప్పుడు నేను ఈ ఫుడ్స్ పెట్టినా కదా, అరే ఎగ్జాక్ట్ ఇవే ఫుడ్స్ చేసుకుంటాను ఇంక ఇట్లా నా డైట్తో అట్లా ఆలోచించకండి. మీ ఇష్టం ఉన్న ఫుడ్స్, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఎలాంటి ఫుడ్స్తో అన్నా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, మజిల్ గెయిన్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్ ఇవే ఫుడ్స్ అనేది మైండ్లో తీసేసుకోండి. సో నాకు ఇప్పుడు ప్రోటీన్ టాలీ అయిపోయింది -2 గ్రామ్స్. సో ప్రోటీన్ వదిలేయండి ఇక. సో నాకు ఇంకా ఫ్యాట్స్ కావాలి, ఇంకా ఇది కావాలి కదా. దీంట్లో నేను ఇంకేం యాడ్ చేసుకుంటా అంటే బాదం యాడ్ చేసుకుంటా, ఆల్మండ్స్. సో ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నా. సో నా ఫ్యాట్ 6 గ్రామ్స్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకా 152 క్యాలరీస్ ఉంది కదా. ఈ 152 క్యాలరీస్లో మనము ఇక్కడ రైస్ పెంచేద్దాం. 300 గ్రామ్స్. సో ఇప్పుడు ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు కరెక్ట్గా చూడండి, నాకు ఇంకా 23 క్యాలరీస్ మిగిలినాయి. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ వచ్చేసి 6 గ్రామ్స్ మిగిలినాయి. ప్రోటీన్ ఏమో 11 గ్రామ్స్ ఎక్కువైనాయి. సో ఇప్పుడు నేను చెప్తా అంటే ఇది పర్ఫెక్ట్ డైట్ ఇది. సో దీన్ని ఇంకేం డిస్టర్బ్ చేయకండి ఇక. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసింది. ప్రోటీన్ 11 గ్రామ్స్ ఎక్కువ అయిపోయిందంటే ఏం కాదు, ఆ 11 గ్రామ్స్ అటు ఇటు తక్కువ కూడా అవుతుంది, ఎక్కువ కూడా అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఇది వచ్చింది కదా. సో ఇది నా 2500 క్యాలరీస్ డైట్ ఇది నాది. సో దీంట్లో నాకు కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 55% ఉంది, ప్రోటీన్ వచ్చేసి 22% ఉంది,
ఫ్యాట్ వచ్చేసి 23 ఉంది. సో మనం అనుకున్నది ఎట్లుంది వెళ్ళాక సేమ్ ఇంతే మనం అనుకుంది కూడా. సో నా 2500 క్యాలరీస్ డైట్ ఇది గైస్. సో మీరు కూడా ఎగ్జాక్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్లో ఇట్లా ఐటమ్స్ని ఫిల్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఇవే ఐటమ్స్ అంటే కాదు. సో మీకు ఇష్టమైన ఐటమ్స్ ఫిల్ చేసుకోండి. సో మన నందమూరి టోనీ స్టార్క్ డైట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే చూసారు కదా, నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఇట్లా మనం మన డైట్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో మన 2500 క్యాలరీస్ని మనం ఇట్లా రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ ఇవే ఫుడ్ ఐటమ్స్ నేను కూడా తింటా, అరే అభిరామ్ చెప్పింది కదా అదే తింటా అని అట్లా పెట్టుకోకండి. మీకు ఇష్టం ఉన్న ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. బట్ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి తీసుకోండి. అండ్ ఆల్సో ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఈ వాల్యూస్ ఇచ్చిన కదా, ఎగ్జాక్ట్ 2500 క్యాలరీస్ మ్యాచ్ అయిపోయినాయి అని చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఫుడ్ ఐటమ్స్ తింటూ సెట్ అయిపోయింది ఇక నేను ఇంత తింటున్నా కదా అని అనుకుంటారు. నా ఫ్రెండ్స్ కూడా రూమ్లో అంతే చేస్తారు మిస్టేక్. సో ఏమవుతుందంటే 2500 క్యాలరీస్ నువ్వు ఏదో ఇంత హిట్ చేస్తావు, బట్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తావు. ఎట్లా యాడ్ చేస్తుంటావు అంటే నువ్వు ఆయిల్ వేస్తావు ఎక్కువ. ఆయిల్ వేయడం వల్ల ఎక్సెస్ క్యాలరీస్ యాడ్ అయిపోతాయి. వెజిటేబుల్స్ కుక్ చేస్తాం మనము, ఆనియన్, టమాటాలు అన్నీ వేసుకుంటాం కదా, దీనివల్ల కూడా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. సో నేను ఎగ్జాక్ట్ 2500 ఎగ్జాక్ట్గా అనుకునే దాని బదులు కొంచెం తక్కువ తీసుకోండి, ఏం కాదు. సో తక్కువ తీసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడైనా. బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కానీ, ఫుడ్లో కానీ, ఎక్కడైనా కానీ. సో బ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఫైనలీ డైట్ వీడియో అయితే అయిపోయింది. చాలా రోజులకి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా, బట్ నాకు టైం దొరకక కాదు, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నన్ను చాలామంది అడుగుతా, నేను చెప్దాం అనుకున్నా. చాలామంది ఏం మెసేజ్ చేస్తుంటే నాకు డైట్ ప్లాన్ పంపి బ్రో, నీ డైట్ ప్లాన్ ఫార్వర్డ్ చేస్తే నీ లెక్క బాడీ చేస్తా బ్రో. నా డైట్ ప్లాన్ తోటి మీకు ఏం జరగదు. సో నేను చాలా రోజులకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంది ఇదే. నా సైడ్కి వెళ్ళి మీకు 100% నేను ఇస్తున్నా, బట్ మీ సైడ్కి వెళ్ళి సపోర్ట్ నాకు ఇంకా కావాలని కోరుకుంటున్నా. ఐ హోప్ యూ సపోర్ట్ మీ గైస్ టిల్ ద ఎండ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్ విత్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ.